బావా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు డబ్బులు ఇస్తారేమో, 1000, 2000. ఆ డబ్బులతో సరదాగా పార్టీ పెట్టుకోవచ్చు బావా, ఏమంటారు? ఈ క్వశ్చన్ అడిగావు కాబట్టి నేను ఒక నీతి కథ చెప్తాను, విను. మంచు పర్వతాల్లో ఉండే తెల్లని ఎలుగుబంట్లు వాటిని వేటాడేందుకు వేటగాడు ఈటెలకు రక్తం పూసి మంచును గుచ్చుతాడట. పాపం అమాయకపు ఎలుగుబంట్లు అది రక్తపు గడ్డ అనుకుని నాలుకతో నాకడం మొదలు పెడతాయట. ఆ ఈటెల పదునికి ఎలుగుబంటి యొక్క నాలిక కట్టయి రక్తం ప్రవహిస్తూ ఉంటుందంట. పాప అది తెలియని అమాయకపు ఎలుగుబంట్లు అది ఇటు నుండే వస్తుంది అనుకుని అలా నాకుతూనే ఉంటుందట. రక్తం వస్తూనే ఉంటుంది, అది నాకుతూనే ఉంటుంది. చివరికి ఎలుగుబంటు నీరసించిపోయి స్పృహ తప్పిపోయి ప్రాణాలు కోల్పోతుందట. ప్రస్తుత రాజకీయం ఇదే పరిస్థితిలో ఉంది. అవును బావా. 2000, 3000 ఆశ చూపించి ముందు వాళ్ళు గెలిపేంత వరకు ఎర చూపిస్తారు. తర్వాత మన దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం మనం చేయవలసింది ఏంటంటే మంచి నాయకుడిని ఎంచుకోవాలి. తద్వారా మన దేశ ప్రగతిని, పురోభివృద్ధిని ఆకాంక్షించాలి. అర్థమైంది కదండి. ప్రతి ఒక్కరూ మంచి నాయన ఎన్నుకుందాం. ఎవరు ఓటుకు అమ్ముడుపోవద్దు. ఓటు అన్నది చాలా విలువైనదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయండి. మంచి నాయకుని కల్పించండి. థ్యాంక్ యూ ఆల్.